శాంతి, సహనం, ప్రేమ, దయ కలిగినటువంటి మాతృమూర్తులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు పేపర్లో ఒకటి చదివాను. ప్రతి పురుషుని గెలుపు వెనుక ఒక స్త్రీ ఉంటుంది, కానీ ప్రతి స్త్రీ గెలుపు వెనుక ఆమె పట్టుదలే ఉంటుంది అని ఇచ్చారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది నిజం కాదు. పురుషుడి గెలుపు వెనుక ఎలా అయితే స్త్రీ తోడుంటుందో అలాగే స్త్రీ గెలుపు వెనుక కూడా పురుషుడి తోడు ఉంటుంది. కానీ ఒక విషయం ఏంటంటే, స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఒకరి తోడు ఒకరు లేకుండా మరొకరు మనుగడ కష్టమవుతుంది, కానీ అసాధ్యం మాత్రం కాదు. ఇక్కడ కొందరు అపోహపడేది ఏంటంటే, స్త్రీ లేకుండా పురుషుడు మనుగడ కష్టమవుతుంది అంటారు. కానీ ఇక్కడ ఇంకో కోణంలో చూస్తే కూడా స్త్రీకి కూడా పురుషుడి తోడు లేకపోతే మనుగడ కష్టమే అవుతుంది. ఎందుకనంటే ఒకరిపై ఒకరు, అంటే స్త్రీ పురుషులు ఒకరిపై ఒకరు ఆధారపడే విధంగానే సృష్టి నిర్మాణం జరిగింది. అందుకే ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే ఇద్దరు సమానమే. ఇద్దరికీ ఒకరి తోడు ఒకరికి అవసరమే. ఇక్కడ మింగుడుపడని విషయం ఏంటంటే, చాలామందికి స్త్రీ ఎమోషనల్గా చాలా వీక్గా ఉంటుంది. కాబట్టి పురాణాల కాంచి కూడా మన పెద్దలు ఏం చెప్పారంటే, ఆడపిల్లకి తండ్రి తోడు, తర్వాత అన్నతమ్ముల తోడు, పెళ్ళైన తర్వాత భర్త తోడు, తర్వాత పిల్లల తోడు ఉండాలనేది ఎందుకు చెప్తారంటే, పురుషుడి కన్నా కూడా ఎమోషనల్గా చాలా స్త్రీ వీక్గా ఉంటుంది, తొందరగా దుఃఖానికి లోనవుతుంది. కాబట్టి అంటే స్త్రీ మీద పోల్చుకుంటే పురుషుడు కొంచెం కఠినంగా ఉంటాడు. అది అతనికి అవసరం కూడా. అది ఏ పురుష సమాజమో అట్లా నిర్ణయించబడలేదు అలా ఉండాలని. సృష్టి ధర్మం, అంటే సృష్టి ఏర్పడ్డప్పటి నుంచి కూడా పురుషుడు అలాగే ఉన్నాడు. ఆ విధంగా ఉన్నారు కాబట్టి ఒకరిపై ఒకరు ఆధారపడి బ్రతకగలుగుతున్నారు. లేకపోతే ఎవరికి స్వయంగా జీవించేంత శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు స్త్రీ పురుషులకు కూడా ఎవరి తోడు ఒకరికి లేకుండా కూడా బ్రతకవచ్చు. కానీ మన సృష్టి నిర్మాణంలోనే స్త్రీ పురుషులు ఒకరిపై ఒకరు ఆధారపడే విధంగానే ఉంటుంది. కాబట్టి అందుకనే స్త్రీ మానసికంగా శక్తివంతురాలు, పురుషుడు శారీరకంగా, అంటే ఏమంటారు, కుటుంబ భారాన్ని ఎంత కష్టమైనా చేసి కుటుంబాన్ని పోషించేంత శక్తి అతనికి ఉంటుంది. తల్లికి ఇంట్లో స్త్రీకి ఎలా ఉంటుందంటే, ఏ కష్టాలు వచ్చినా కూడా వచ్చినటువంటి పిడికడి బియ్యంలోనే కుటుంబానికి కలుగంజు పోసి సాధేంత మానసిక స్ట్రెంత్ ఆమెకుంటుంది. కాబట్టి ఇద్దరిలో అక్కడనే మనకు అర్థం చేసుకోవాలి, ఇద్దరిలో శక్తి ఉంటుంది. బట్ ఒకరి తోడు ఒకరికి ఉంటేనే అది సమంగా ఉంటుంది. ఇద్దరిలో ఎవరికి అంటే ఇద్దరు కూడా సమానమే. సో ప్రస్తుత సమాజంలో చెప్పకనే మహిళలు చెప్తున్న విషయం